సో మచ్ అండి. చిన్నపిల్లలు మళ్ళీ చక్కగా నాట్యం చేశారు. సో మీ అందరికీ ఆ నాట్యం నచ్చిందా అండి? లేకపోతే అన్ని నాట్యాలు చూసి బోర్ అయిపోతున్నారా? పాప పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. వాళ్ళు మీకోసం మీ ఎంటర్టైన్మెంట్ కోసమే వాళ్ళు పొద్దున్న నుంచి వెయిట్ చేసి ఇన్ని డాన్సెస్ చేస్తున్నారు. ప్లీజ్ క్లాప్. అందరికీ ఈరోజు ఈవెంట్ చేస్తున్న ఏఆర్కే ప్రెజెంట్ క్రియేషన్స్ ఇండియన్ అచీవర్స్ 2025 విచ్ ఈస్ రియల్లీ ప్రెస్టీజియస్ అవార్డ్ సెరమనీ. అండ్ ఈరోజు మన యంగ్స్టర్స్ కానీ చిన్నపిల్లలు కానీ కిడ్స్ ఎవరైతే పర్ఫామ్ చేశారో చాలా చాలా బాగా చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేరెంట్స్ని అప్రిషియేట్ చేయాలి. ఇంకా ఇట్లాంటి మన సంస్కృతిని కల్చర్ని ప్రోత్సహిస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ congratulations all your parents and really respect for them. And coming to the event, mana ARK creations Mr. Anil garu and View Events Prasad gariki చేసినందుకు అండ్ ఇండియన్ అచీవర్ అవార్డ్స్ 2025 ప్రతి ఒక్క రంగానికి అవార్డ్స్ అనేది వీళ్ళు ప్రోత్సహించడం జరుగుతుంది. ఇందులో చిన్నపిల్లల కిడ్స్ కానీ యాక్టర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ అందరికి ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్లీ ఈవెంట్ చాలా ఇంకా బాగా ప్లాన్ చేశారు నాకు తెలిసి ప్రసాద్ గారు. డ్యూ టు గణేశుని నిమజ్జనం వల్ల మరియు ఇవాళ చంద్రగ్రహణం వల్ల చాలామంది విఐపీస్ రాకపోవడము చాలా అది ఉంది. బట్ నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా వీళ్ళు ఈవెంట్ జరగడం ముందుకెళ్తున్నారు. సో వన్స్ అగైన్ ఈ అవకాశం ఇచ్చినందుకు నన్ను గెస్ట్ ఆఫ్ ఆనర్కి ఇన్వైట్ చేసినందుకు ప్రసాద్ గారికి మరియు అనిల్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పేరెంట్స్ కానీ కిడ్స్కి మరియు గెస్ట్లు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్. ఒక అవార్డు దొరికింది సార్. సో నెక్స్ట్ నేను ఒక అవార్డుని ఇన్వైట్ చేస్తున్నానండి. తన పేరు వచ్చేసి కృష్ణ తిరునగరి. ప్లీజ్ ఆన్ స్టేజ్. అండ్ తనకు ఈరోజు ఎందుకు అవార్డు ఇస్తున్నామంటే తను కేఎల్ యూనివర్సిటీ బిఎస్సి ఫైనల్ ఇయర్ విద్యను అభ్యసిస్తూ పలు ప్రమాదాలకు నివారణ కొరకు ఒక సరికొత్త ప్రయత్నం చేయాలని సంకల్పించింది. ఆ ప్రయత్నంలో భాగంగా ఒక గొప్ప ఆవిష్కరణకు నాంది పలికింది. ఓహో 369 హెల్త్ కార్డ్ తిరునగరి కృష్ణ కనిపెట్టి హెల్త్ కార్డ్ నేటి సమాజంలో ప్రజల ప్రాణాలకు పునర్జన్మ స్పష్టంగా చెప్పవచ్చు. ఆమెను ఆదర్శంగా తీసుకొని మరికొందరు యువ శాస్త్రవేత్తలు ప్రబంధనం సృష్టించాలని కోరుకుంటున్నాం. సో ఇంతటి హెల్త్ కార్డ్ మనకి తీసుకొచ్చిన కృష్ణ గారికి అవార్డు ఇచ్చి పురస్కరించుకోవాలనుకున్నాం. ఈ అవార్డు ఇవ్వాల్సిందిగా సాయి గారిని అండ్ ఆలపాటి గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నానండి. ప్లీజ్ సార్. ఎవ్రీవన్ ప్లీజ్ క్లాప్. తను మనందరి కోసం ఇంత కష్టపడి ఒక చక్కటి ఆవిష్కరణ చేసింది. ప్లీజ్ క్లాప్ అండ్ ఎంకరేజ్ హర్ సో దట్ అలాంటి వాళ్ళు మనకి ఇంకా ఇంకా వచ్చి మనల్ని సేఫ్ గా సెక్యూర్ గా ఉంచేలా చేద్దాం. కోసం మనం డాక్టర్ ఉదయ్ రెడ్డి గారిని పిలుద్దామని స్టేజ్ మీదకి. వీరు వచ్చేసి లెగసీ హాస్పిటల్ ఫౌండర్ అండ్ తను మన ప్రజలకి 100+ ఫ్రీ సర్జరీస్ ప్లస్ 2500+ ఫ్రీ కన్సల్టేషన్స్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇలాంటి డాక్టర్స్ మనకు సమాజంలో కావాలండి. ఎందుకంటే ప్రస్తుతం అందరికీ ఆర్థికంగా ఎవరు బలంగా లేరు. సో ఇలాంటి వారు ఉంటే తప్పగా అందరికీ వైద్య సహాయం అందుతుందని నేను ఊహిస్తున్నాను. ప్లీజ్ క్లాప్ ఫర్ హిమ్. అండ్ మరొకసారి సాయి గారిని ఆలపాటి గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నానండి అవార్డ్ ప్రెజెంటేషన్ కోసం. ప్లీజ్ సార్.
వచ్చేసి రూప గారండి. సో మిసెస్ రూప గారు ప్లీజ్ ఆన్ టు ది స్టేజ్. మ్యామ్ వచ్చేసి ఫాస్ట్ గ్రోయింగ్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఇన్ ఇండియా అండి, రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్. సో ప్లీజ్ గివ్ హర్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో మ్యామ్ కి అవార్డ్ ప్రెజెంటేషన్ చేయడానికి వెంకటేశ్వర రాజు గారు, దిశ ఫౌండర్, అండ్ ఆలపాటి గారు మీరు పొద్దున వాకింగ్ మిస్ అయ్యారు, అందుకోసం మళ్ళీ రెండు స్టేజ్ మీదకి. ఓకే, ప్లీజ్ క్లాప్ అండి. అవార్డ్ తీసుకుంటున్నారు. సో ఈ పిల్లల్ని పాపం మన కోసం డాన్స్ చేస్తున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నారు. ప్లీజ్ క్లాప్ ఫర్ హర్. Good afternoon, everyone. My name is Dan. Thank you so much for having to me, and thank you so much to the organization, to Mr. Prasad Garu. And about me, I'm a fashion director. All right, I would like to call on stage Mr. Prasad Garu and the Pankaj from the Jagdamba Sarees. Please, sir, would you like to come on stage? All right. Can we have the Miss Padma Garu, the makeup artist of Hyderabad? Please welcome on stage. Everybody please clap. Thank you so much, Mr. Prakash. It means a lot. Thank you so much for always helping and always be with us. Thank you so much once again with my all the team members. Thank you so much. Please stay there with all people. Thank you, ma'am. Thank you so much. Miss Padma, can we have the claps, please? Can we have the next candidate? Of course, the Miss Gorgeous and the Miss Beautiful, the trans, Miss Saha Siri. Can we have the Saha Siri on stage, please? Ready? And she's the participating for the first time in India, the Miss Gorgeous and the Miss Universe of the Trans of India organization from the Delhi organization. It is a very Asia, the biggest fashion show upcoming in the India. Thank you so much to the all Indian government and association and the organization. Hyderabad, Miss Feminine and the Miss Telangana. Can we have the Miss Janaki, the Miss Hyderabad 2025? Can we have the claps, please? In the title of the Miss Gorgeous of the Hyderabad. It means a lot. This is the first time. She's a very fresher, but she's the win of in India. ప్లీజ్ ఆన్ టు ది డయాస్ సర్, రవికుమార్ గారు. అండ్ ఈ అవార్డ్ ప్రెజెంట్ చేయడానికి మన మాతృ మూవీ డైరెక్టర్ జాన్ జాకీ గారు అండ్ నరేష్ గారు, ఫౌండర్ ఆఫ్ ఎన్కే స్టీల్స్. ప్లీజ్ సార్, మీరు ఇద్దరిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. Everyone please clap. Jeshta and Chavita, please. Next వచ్చేసి సహస్ర. ఓకే, నువ్వు పక్కన నిలబడు. తోటి
జైష్ణవి, ఇక్కడ నిలబడు. నెక్స్ట్ గీతాన్విత, ఇటు పక్కన నిలబడు. మన్విత, లేఖ్యశ్రీ, నెక్స్ట్ పేరు. నీ పేరేంటమ్మా? లేఖ్యశ్రీ, ఓకే. జ్యేష్ఠ అండ్ చరిత, సారీ. అందరూ అయిపోయారా? అమ్మా, అందరూ అయిపోయిందా? మీరు ఇక్కడ నిలబడండి, నేను అక్కడ నిలబడతాను. అందరూ ఒకసారి గ్రూప్ ఫోటో తీయబాబు. అందరూ నవ్వే ప్రయత్నం చేయండి. నమస్తే చేసిన నా పేరు డాక్టర్ ఉదయ్ కుమార్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, చెప్తారు డాక్టర్ని. మాదాపూర్లో లెగసీ హాస్పిటల్స్ అని మాది ఒక 100 బెడెడ్ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో బేసిక్ బాటమ్ లైన్ కాన్సెప్ట్ ఏంటి మాది అంటే ఎక్స్క్లూజివ్లీ కార్పొరేట్ లెవెల్ సర్వీసెస్ ఎట్ అఫోర్డబుల్ ప్రైజెస్. ఇన్ఫ్యాక్ట్ మా ట్యాగ్ లైన్ కూడా యాక్చువల్లీ చూసినట్టయితే ట్రెడిషన్ ఆఫ్ కేర్ అండ్ క్యూర్ అని పెట్టుకున్నాం. అంటే వీ మెంట్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, చేయబోయేది చెప్పాము. అండ్ మా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్ నవ్వుతూ బయటికి వెళ్ళాలనేది మా ప్రైమరీ టార్గెట్లా పెట్టుకున్నాము. సో డిసైడ్ దాట్ ఆన్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ వాట్ వీ డూ అంటే మేమేం చేస్తున్నాం, మా తరఫు నుండి మా సంస్థ తరఫు నుండి మేము సొసైటీకి ఏం చేస్తున్నామంటే బార్డర్లోకి వెళ్ళి ఫైట్ చేయలేకపోవచ్చు, వ్యవసాయం చేయలేకపోవచ్చు, కానీ వాళ్ళకి హెల్త్ పరంగా మేము హెల్ప్ చేస్తున్నాము. దాట్ ఈస్ ఎవరైనా రియల్లీ అఫోర్డబుల్ ఇష్యూస్ ఉన్నాయి, డబ్బులు చాలా తక్కువగా ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్లో సర్జరీస్ పడుతున్నాయి వాళ్ళకి, అండ్ రైతులకి, పోలీసులకి, మిలిటరీ వాళ్ళకి ఒకవేళ ఎటువంటి పాలసీస్ లాంటివి ఏం లేకపోతే మా సంస్థ తరఫు నుండి సర్వీసెస్లో డిస్కౌంట్ పెడుతున్నాం. నేను చేయాల్సిన సర్జరీస్ ఏమైనా ఉంటే ఆన్ అన్ యావరేజ్ నెలకి ఒక సర్జరీ లాస్ట్ 6 years నుండి ఫ్రీగా చేస్తున్నాను. అది ఇప్పుడు పెంచుతున్నాం లెగసీ హాస్పిటల్ తరఫు నుండి. బికాజ్ దాంతో ఏంటి నెలకి డిపార్ట్మెంట్కి ఒకటి, అంటే ఒక రైతుకి, ఒక పోలీస్కి, ఒక మిలిటరీ పర్సన్కి ఫ్రీ సర్జరీ స్టార్ట్ చేస్తున్నాం. సో సభకి ఈ విషయాన్ని స్ప్రెడ్ చేయమని కోరిక, విన్నపం. థ్యాంక్ యూ. ఎందు 1 minute. Sure. వీరి మాటలు విన్న తర్వాత ఒక్క నిమిషం చెప్పాలనిపించింది. 1994లో అమ్మ బాబోయ్ డాక్టర్లు అదరగొట్టే డేంజర్లు అనే పల్లవితో నేను రాసిన పాట విని ఎన్టీ రామారావు గారు నాకు సన్మానం చేశారు రవీంద్ర భారతి. రోగం వచ్చి వెళ్ళావో లేదో రకరకాల పరీక్షలు చెయ్యాలంటారు, అవసరమే లేకున్నా ఆపరేషన్ అంటారు, అంతేకాదు కత్తులు కటారులు లోన పెట్టి కుట్టేస్తారు అమ్మ బాబోయ్ డాక్టర్లు అని రాశారు. అక్కడ వరకు రాసి కనుక కూడుకుంటే డాక్టర్లందరూ నన్ను పట్టుకొని కొట్టేవాళ్ళు. డాక్టర్లే కనిపించే దేవుళ్ళని తల వంచి మొక్కేటి ఈ దేశంలో వైద్యో నారాయణో హరి అంటాం మనం. డాక్టర్లే కనిపించే దేవుళ్ళని తల వంచి మొక్కేటి ఈ దేశంలో కొందరు డాక్టర్లు చేయు అక్రమాలివి అని రాయడం జరిగింది. అదంతా రామారావు గారికి చాలా నచ్చి నాకు గొప్ప సన్మానం చేశారు. ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే లెగసీ హాస్పిటల్స్ అనేటువంటి పేరు పెట్టి
వైద్యం అనేటువంటిది ఒక కమర్షియల్ యాక్టివిటీగా మారిపోయి డాక్టర్లకి మంత్లీ టార్గెట్స్ ఇచ్చి నువ్వు ఇక్కడ ఉద్యోగం చేయాలంటే ఈ నెల ఇంత బిల్లింగ్ అవ్వాలి నీ ద్వారా అని డాక్టర్లు కార్పొరేట్ హాస్పిటల్స్ పట్టుబట్టుకున్నటువంటి ఈ రోజుల్లో అఫోర్డబుల్ ప్రైసెస్ లో కార్పొరేట్ వైద్యం అనేది అందిస్తున్నటువంటి ఈ మహనీయుడిని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నాతో పాటు గర్వపడే వాళ్ళు ఉంటే ఈ హాల్లో బయట నుంచి వినే వాళ్ళకి ఎన్ని వేల మంది ఉన్నారనిపించేలాగా తప్పదు. మనిషి జీవితంలో ఒకటి విద్య, రెండోది వైద్యం. ఈ రెండు అట్ ఎనీ స్టేజ్, అట్ ఎనీ ఏజ్ మనిషికి కావలసినటువంటివి. ఈ రెండు విషయాలలో పాటు పడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ఇదిగో ఇది యాంకర్ దగ్గర నేను మైక్ అడిగి తీసుకొని మరీ మాట్లాడతాను. నేను ఇటువంటి మంచి మంచి వాళ్ళు ప్రపంచానికి మరింత మంది కావాలి, అందరి జీవితాలు బాగుండాలి అని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. వీరిని అభినందిద్దాం. సారీ అండి, మళ్ళీ మైక్ తీసుకున్నాను. సార్ చెప్పిన ఒక పాయింట్కి నేను ఆన్సర్ ఇవ్వాలనిపించింది, అందుకే తీసుకున్నాను. సార్ యాక్చువల్లీ మీరు అన్నట్టుగా 90s లో అండ్ అఫ్కోర్స్ నేను అప్పుడప్పుడే ఐ వాజ్ వెరీ కిడ్. అప్పట్లో నిజంగా మెడికల్ సిస్టమ్ ప్రొఫెషనల్ అంతా ఎక్కడ కూడా కమర్షియల్ లేకుండింది. నేను ఇంటర్కి వచ్చి ఎంబీబీఎస్ జాయిన్ అయినప్పుడు కూడా ఇంత కమర్షియల్ ఆస్పెక్ట్ లేకుండింది. దిస్ థింగ్ ఈజ్ మేడ్ కమర్షియల్ బై కార్పొరేట్స్. మెడికల్ సిస్టమ్ ఈజ్ మేడ్ కమర్షియల్ బై కార్పొరేట్ సిస్టమ్స్. అండ్ నిజంగా మాట్లాడుకుంటే మనందరం అద్దాల మేడల్లోకే వెళ్ళాలని ట్రై చేస్తాం, కానీ అక్కడ అద్దాల మేడలు ఏసీలు కాదండి, ముఖ్యంగా అక్కడ డాక్టర్ని బట్టి వెళ్ళాలి వైద్యానికి. అద్దాల మేడలు బిగ్ బిల్డింగ్స్ ఉన్నాయి, ప్రొవిజన్స్ ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయి, పెద్ద అంబులెన్సెస్ ఉన్నాయని వెళ్ళడం కాదు. వెళ్తారు కాబట్టి దోపిడీ జరుగుతుంది. అండ్ నేను హాస్పిటల్ పేరు చెప్పలేను, నేను ఇంతకుముందు పనిచేసిన హాస్పిటల్లో నేను మానేయడానికి కారణమే, సొంతంగా స్టార్ట్ చేయడానికి కారణమే సార్ చెప్పిన ఆ మాట, టార్గెట్స్. ఎస్, అది నచ్చకే మానేసి సొంతంగా స్టార్ట్ చేసాము. అండ్ సార్ నేను టెస్ట్ రాయాలి సార్, ఎగ్జామిన్ చేస్తే మాకు సగం అర్థమైపోతుంది, దాన్ని బట్టే మేము వెళ్తాం. సో కమర్షియల్ చేసింది మేము కాదు సార్. తలనొప్పికి అదేంటి సిటీ కాకుండా ఇంకోటి స్కాన్ పెట్టాలి. తలనొప్పికి ఎంఆర్ఐ చేసేటువంటి వాడు నాకు తెలుసండి. తలనొప్పి జస్ట్ తలనొప్పి వస్తే పాత రోజుల్లో ఒక ఎన్ఎస్ వేసుకోవడం లేదా కాస్త ఇక్కడిక్కడ రాసుకోవడమో చేసుకునేటువంటి విషయం. నేను అందుకే నిన్నటి నుంచి నాకు ఫేవర్గా ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలా, మా ఇంటి పక్కనే హాస్పిటల్ ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళినా నేను చెప్పాను, రోగం ఇచ్చి వెళ్ళావో లేదో రకరకాల పరీక్షలు చేయాలంటారు, అది కంపల్సరీ. వారు అన్నట్లు ప్రజల్లో కూడా కొంచెం చైతన్యం కావాలి. మా అబ్బాయే చెప్పాడు, వాడు ఇక్కడ లేడు కాబట్టి నేను ధైర్యంగా చెప్తున్నాను. డాడీ మా కోడల ఆపరేషన్కి, కోడల డెలివరీకి, డాడీ నువ్వు వచ్చినప్పుడు నీకు ఏది కావాలంటే తినొచ్చు, ఇక్కడ ఉల్లిపాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ, పునుగులు, ఏది కావాలంటే అది. డెలివరీకి 10 లక్షలు బిల్ అయ్యేటప్పుడు ఉల్లిపాయ బజ్జీ పెద్ద సమస్య ఉంది. డెలివరీకి వాటి రోజున వారు చెప్పినట్టు పేర్లు వద్దు, ఎందుకంటే అనేక పెద్ద పెద్ద హాస్పిటల్స్ వాళ్ళు నా చేత ట్యాగ్ లైన్స్ రాయించుకున్నటువంటి వాళ్ళే. అనేక చోట్ల నేను వాళ్ళ ఈవెంట్స్ కూడా చేసినటువంటి వాడిని. అపోలో హాస్పిటల్ 16th యానివర్సరీ మొత్తం నేనే ఈవెంట్ చేశాను, శిల్పకళా వేదికలో 8,000 మంది ఆడియన్స్తో. ఈ ప్రజల్లో కూడా భలే బ్యూటిఫుల్గా ఉంది హాస్పిటల్, 5 స్టార్ హోటల్. ఇప్పుడు మనం రోడ్డు పక్కన అప్పుడప్పుడు వేడి వేడి ఇడ్లీలు ఒక హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసి బండి పెట్టుకొని నీట్గా చేస్తారు. వాళ్ళు 40 రూపాయలు తీసుకొని 4 ఇడ్లీ ఇస్తారు. అది మనకు వద్దు. ఎక్కడికో వెళ్ళి 250 రూపాయలు ఇచ్చి పొద్దున ఎప్పుడో చేసినవి అప్పటికప్పుడు వెచ్చ చేసి ఇస్తే మనకి చాలా హ్యాపీ, ఎందుకంటే యాంబియన్స్ ఇస్ సో లవ్లీ అనేటువంటిది. అది కాకుండా వారు అన్నట్లు ఏంటంటే వైద్యానికి కావాల్సింది వైద్యుడు, ఆ వైద్యుడి యొక్క మంచి హృదయం. పోతే ఇంకోటి హస్తవాసన ఒకటి ఉంటుంది. నాది కూడా చాలా మంచి హస్తవాసన, చాలా మంది చెప్తారన్నమాట. ఆటో వాళ్ళు మొదలుకొని పెద్ద పెద్ద కార్పొరేట్ వాళ్ళు వరకు మీ చేతితో డబ్బులు వస్తే మాకు బ్రహ్మాండంగా ఉంటుందండి అని అన్నవాడు 100 మంది ఉన్నారు నా జీవితంలో. అది దేవుడిచ్చిన వరం. ఆ హస్తవాసి ఉన్నటువంటి డాక్టరు ఏ పరీక్షలు అక్కర్లేదు, ఇన్నిన్ని మెడిసిన్స్ రాయక్కర్లేదు,
సర్జరీలు అసలు చేయక్కర్లేదు, శుభ్రంగా నయమైపోతుంది. పోతే దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ మెడికల్ మిరాకిల్స్. నేను ఒక వాక్యం చెప్పాను. జీవితంలో నేను చేసేటి పనులు ఏంటంటే ఓన్లీ రచయితగా ఉండటం, యూట్యూబ్లో నాకు రావటం, పేర్లు సంపాదించడం, డబ్బులు సంపాదించడం, అవార్డులు తీసుకోవడం కాదండి. చాలా వచ్చినాయి నాకు, అది పక్కన పెట్టండి. మేముండే చోట 83 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆయన గట్టిగా నెల 10 రోజుల క్రితం హాస్పిటల్లో చేరి ఐసీయూలో వారం రోజులు ఉన్న తర్వాత మ్యాక్సిమం ఇంకా 24 అవర్స్ మీ నాన్నగారు బతికేది, మీరు ఇంటికి తీసుకెళ్తారా ఇక్కడే వస్తారా మీ ఇష్టం అని చెప్పి వాడు అబ్బాయికి చెప్తే, ఆ అబ్బాయి నా దగ్గరకు వచ్చి బాధపడుతూ అంకుల్ ఇలా సంగతి అండి అని చెప్పంటే, చిన్న అబ్బాయి అంటే లాస్ట్ సన్ అనమాట. నాకు ఎందుకో దేవుడు ఒకసారి వాక్ ఇస్తాడయ్యా, నేనేమి జ్యోతిష్కున్నో లేకపోతే ఇంకోటో ఒక ప్రాక్టీసింగ్ పామిస్తున్నో అట్లా కాదు, కానీ నా నోట వచ్చింది ప్రతిసారి జరిగింది. మీ నాన్నగారు హెల్దీగా తిరిగి వస్తారు అని చెప్పారు. ఈ మధ్యనే నెల 10 రోజులు అయి ఉంటుంది. లేదనుకో 80% ఆఫ్ ద వైటల్ ఆర్గన్స్ డిఫంక్ట్. కాబట్టి 24 అవర్స్ కంటే ఎక్కువ బతకని చెప్పి డాక్టర్లు చెప్పారంటే నేను చెప్పాను, మేబీ వాడు న్యూరాలజిస్ట్ ఆ ఇస్టు ఈ ఇస్టు ఇంతమంది ఉండొచ్చు, నాకెందుకో మనసుకు అనిపిస్తున్నా. మై ఫ్రెండ్స్, ఆయన ఇప్పుడు బతికున్నాడు, బాగున్నాడు. 1 month తర్వాత శుభ్రంగా వాకింగ్ కూడా చేస్తున్నాడు మాతో రోజు. అలా మిరకిల్స్ కూడా జరుగుతాయి జీవితంలో. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే మన మీద మనకి నమ్మకం, దైవభక్తి, మంచితనంతో మనిషిగా బ్రతకడం అనేది ఉన్నప్పుడు పైవాడు చూస్తుంటాడు, అరే నీకు ఇంకా నువ్వు కొన్నాళ్ళు అక్కడ ఉండాలి కదా అయినా నీ వాళ్ళు జరగాల్సిన మంచి మంచి పనులు ఉన్నాయని. ఏదేమైనా సరే ఇలాంటి ఒక మంచి మనిషిని చూసేటప్పుడు నాకు మాట్లాడకుండా ఆగలేదు, నేను ఆగలేకపోయాను. మళ్ళీ మీ సమయం తీసుకొని మీ భోజనానికి నేను అంతరాయం కలిగించుంటే క్షంతవ్యుణ్ణి. ఇంత మంచి డాక్టర్ లాంటి వాళ్ళు ఇటువంటి ఈయన చూసిన తర్వాత ఇక్కడ కూర్చున్న వాళ్ళ కొంతమందిలోనైనా మన రంగాలలో మనం మంచి పనులు చేద్దాము అనేటువంటి ఒక భావన కలిగితే చాలు. దట్ ఈస్ వాట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ఈవెంట్. ఈ అమ్మాయి కూడా అర్థమైపోయింది, ఈ మైక్ ఇచ్చేస్తే కాసేపు ఆయన మాట్లాడితే మనం అవతలకి వెళ్ళిపోవచ్చు అని. Thank you, sir. Thank you so much. And now I invite kids. Sir. Swaroop garu uday. Swaroop. Next Sahasra. సార్ Next సార్ Vaishnavi. సార్ ఒక్కొక్క 1 minute. Geetangita. Manvita. ఇలా చూపించండి. Lekyashri. సో పిల్లలందరూ ఒకసారి ప్లీజ్ గ్రూప్ ఫోటోగా సర్ వాళ్ళతో జాయిన్ అవ్వండి మా. ఈవెంట్ కి గెస్ట్ ఆఫ్ ఆనర్ గా సుధీర్ గారు, బిహారీ సినిమా హౌస్ అండ్ బిహారీ లాజిస్టిక్స్ చైర్మన్ గారు వచ్చారండి. ప్లీజ్ సార్ ఆన్ స్టేజ్. అండ్ నెక్స్ట్ రవిశంకర్ గారు, మెడిసిన్ హెల్త్ కేర్ చైర్మన్ గారు. సార్ ప్లీజ్ ఇంట్రడ్యూస్. అందరికీ నమస్కారం అండి. చక్కగా చిన్నపిల్లలందరి నాట్యం బాగా చేశారు. అందరికీ పేరున అందరికీ కృతజ్ఞతలు అండి. ఎందుకంటే ఇంత ఓపిక నేను చూడలేదు. పిల్లలు భరతనాట్యం చేస్తుంటే చూడాలని వచ్చింది. అలాగా చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆలపాటి గారు మంచి మంచి కొటేషన్లు కానీ మంచిగా స్టేజ్ యొక్క విలువ కానీ మానవతా విలువల గురించి బాగా చెప్పారు ఆలపాటి గారు. ఈ స్టేజ్ మీద రావడానికి మేము చాలా అదృష్టం చేసుకున్నాను నిజంగా చెప్పాలంటే. మీ అందరూ పేరు పెట్టిన కృతజ్ఞతలండి ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్
సార్ ప్లీజ్ మీరు స్టేజ్ మీద ఉండండి సార్. అండ్ వీళ్ళతో జాయిన్ అవ్వడానికి వెంకటేశ్వర రాజు గారిని కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాను. నెక్స్ట్ అవార్డ్ వచ్చేసి హనుమంతరావు పాటిల్ గారు ఫర్ ది బెస్ట్ కెమెరామ్యాన్ ఆఫ్ ది ఇయర్. ప్లీజ్ గివ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. Thank you sir, thank you so much. And Rao garu, please on stage. ప్లీజ్ ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నానండి. డాక్టర్ వీరభోగ వసంత రాయల ప్రజాపతి గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నామండి అవార్డ్ ప్రజెంట్ చేయడానికి. వీరితో పాటుగా డాక్టర్ శ్వేత గారు ప్లీజ్ స్టేజ్ మీదకి రండి మ్యామ్. అవార్డ్ తీసుకోవడానికి మిస్టర్ గంజి భరత్ కుమార్ బెస్ట్ మోడల్ ఆఫ్ ది ఇయర్ ని స్టేజ్ వైడ్ కి ఇన్వైట్ చేస్తున్నామండి. నాకు తెలుసు అందరికి ఆకలేస్తుంది బట్ Thank you for Prasad garu giving this opportunity and alagi RK Creations వాళ్ళకి కూడా thank you and I congratulate all the award winners of today's program. Congratulations. Thank you. Good afternoon everyone and thank you very much అందరు ఇక్కడ వచ్చినందుకు. సో స్టార్టింగ్లో పిల్లలు చేసిన డ్యాన్స్కి అయితే చాలా 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 వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా చేశారంటే మనకి చాలా దానివల్ల ఒక ఇంపాక్ట్ వచ్చింది. అంటే స్టార్టింగ్లో చూడగానే ఒక మంచి న్యాచురల్ ప్రోగ్రామ్ లాగా మంచి ఫీలింగ్ వచ్చింది. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి గెస్ట్ ఆఫ్ ఆనర్స్ కానీ చీఫ్ గెస్ట్లు కానీ ప్రతి ఒక్కరికి మా యొక్క ఏమంటారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో ఇక మా ప్రసాద్ గారు కూడా సో వెరీ హార్డ్ వర్క్ చేశారు. ఎప్పటి నుంచో దీన్ని ముందర తీసుకెళ్ళాలని కూర్చొని అవుతా ఉండే ఫైనల్ ఈ డే రోజు. సో ఎవ్రీ వన్ సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరికి చూడాలని తెలియజేసుకుంటున్నాను. సో ఒకసారి మా ప్రసాద్ గారు మాట్లాడితే బాగుంటుంది. సో ఈ ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఈ అవార్డ్స్ ఫంక్షన్ కండక్ట్ చేయడానికి మెయిన్గా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క స్పాన్సర్స్కి స్మితా మేడం సునీత మేడం రాలేదు, బట్ విశేషం మనకు బాగున్నాయి. అలాగే మనకి స్పాన్సర్ చేసిన జగదీష్ సార్ కానీ, నాకు సపోర్ట్ చేసిన ప్రసన్న మేడం కానీ, భవ్య మేడమే కానీ, అలాగే మనకి రాజ్ కానీ, ఎప్పుడు పిలిచినా కాదనుకుని వచ్చే మా వసంతరావు అన్న కానీ బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాం మా వి ఈవెంట్స్ని. సో ఇలాగే మేము సపోర్ట్ చేసి కొన్ని ఈవెంట్స్ ముందు తీసుకొస్తాం. ఈ మన దసరా ఫెస్టివల్ ఈ మంత్ మీకు అందరూ తెలిసిందే. ఈ దసరాకు గ్రాండ్ ఈవెంట్ మేము కండక్ట్ చేస్తాం, త్వరలో దాన్ని పోస్టర్ లాంచింగ్ కూడా చేస్తున్నాం. సో ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేయాలి, ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అని కోరుకుంటున్నాం. చిన్న చిన్న తప్పులు జరిగినా లేట్ అయినా అందరూ ఎక్స్క్యూజ్ చేసినందుకు, పేషెన్స్ ఉన్నందుకు థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ మాత్రం వాళ్ళ కిడ్స్ బాగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ మేడం. ప్రతి ఒక్కరికి బాగా పర్ఫార్మెన్స్ కూడా బాగా చేశారు వాళ్ళు. సో ఇలాగే ఫస్ట్ టైం మనం జోక్గా చెప్తున్నాం, తప్పకుండా లంచ్ కూడా కండక్ట్ చేసాం, అందరూ సూపర్గా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
ఒకసారి స్టేజ్ మీదకి మా కోసం. థ్యాంక్ యూ ఫర్ క్రియేషన్స్ వాళ్ళు ఇన్విటేషన్. దిస్ ఇస్ అద్వైత్ రెడ్డి, యాక్టర్ సలారా అండ్ నరారా వీరమల్లి చేశాను. అండ్ అగైన్ కమింగ్ బ్యాక్ హాస్టల్ అనే వెబ్ సిరీస్ లో మళ్ళీ వస్తున్నాను. అండ్ గుడ్ మూవీస్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ ఇచ్చినందుకు ఆపర్చునిటీ. గురువు గారు అలవాటు గారు రండి. స్మైల్ ప్లీజ్. ప్రయత్నం చేయండి, ఆటోమేటిక్గా ఉంటారు. రెడీ? ఓకే. కిరణ్ రెడీ? मेरी बैठी नहीं दिख रही, आप बैठे నాన్న ఇక్కడ చూడండి బోనా. ఇటు చూడండి. వచ్చావా? ఎంటర్ప్రెన్యూర్ అసోసియేషన్ లాంచ్ చేస్తాం. సో దానికి వచ్చే తెలంగాణకి డాక్టర్ శ్వేత గారు ప్రెసిడెంట్గా ఉంటున్నారు. సో అలాగే తెలంగాణ చైర్మన్గా సింధు గారు ఉంటున్నారు. రిమైనింగ్ ది అఫీషియల్ అనౌన్స్మెంట్ 12th గుంటూరులో జరుగుతుందండి, సెలబ్రిటీ మ్యూజికల్ నైట్. సో అందరికి ఇప్పుడు పాసిబుల్ అయితే అందరూ రండి, అక్కడికి గుంటూరు రండి. మన బాగుంటే చక్కగా జరిగింది, చాలా బాగా జరుగుతుంది. సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు. సో ఈ మంత్ 12th జరుగుతుంది. అలాగే ఇది దసరా మంత్ కాబట్టి అగైన్ చెప్తున్నాను, దాండియా బాగా కండక్ట్ చేస్తాం. ది బిగ్గెస్ట్ ఈవెంట్ ఇన్ హైదరాబాద్ మనం కండక్ట్ చేస్తాం దాండియా. ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ సో మచ్. వన్ అండ్ ఆల్. లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మాట్లాడాలని వచ్చాను. సో మైసెల్ఫ్ భవ్య రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ ఫ్యాషన్ డిజైనర్, షో డిజైనర్ అంటే కాస్ట్యూమ్. హలో హైదరాబాద్, మాట్లాడండి. అన్నం ఆకలవుతుందా మీకు? అయ్యో పాపం, పిల్లలు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గుంటూరులో ఈ మంత్ 12th ఈవెంట్ ఉంది, ఫ్యాషన్ షో ఉంది, ప్లస్ అవార్డ్స్ ఉన్నాయి. సో దీనికి అందరినీ ఇన్వైట్ చేస్తున్నాము. ప్రసాద్ గారు, నేను, ప్రసన్న గారు అందరూ కలిసి చేస్తున్నాము. స్పెషల్లీ ఏఆర్కే రాజు గారు, నుంచి. సో దయచేసి అందరూ రండి. ఈ మోడల్స్కి ప్రతి ఒక్కరికి ఎంకరేజ్మెంట్ కావాలి. అండ్ వై బికాస్ ఏ రంగంలో ఎవరైతే ఉంటున్నారో, స్పెషల్లీ నేను లేడీస్కి సపోర్ట్ చేస్తాను కాబట్టి వాళ్ళు. సో ఉమెన్ ఇస్ పవర్ అన్నట్టుగా నేను వెళ్తున్నాను. యువతరత్న అవార్డ్స్ అని కూడా ఇస్తున్నాము. సో కూర్చోండి.